2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిసారి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కావచ్చు, లేదా వాళ్ళ లాయలిస్టులు కావచ్చు, వాళ్ళు అనేక సార్లు కోర్టులు ఆశ్రయించడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, కోర్టు డెసిషన్స్ అన్ని వాళ్ళకి అనుకూలంగా వస్తున్నాయని. అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డెసిషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడేవాళ్ళు కాదు. కానీ వ్యతిరేకంగా వస్తే సో జడ్జిలు మేనేజ్ చేశారు, కోర్టులు మేనేజ్ చేశారు, లీగల్ సిస్టమ్ మేనేజ్ చేశారు అని చెప్తా ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకో తెలుసా? ఒకటేమో ఆయనకి 18 మంది సభ్యులు లేకపోయినా సరే 11 మాత్రమే వచ్చినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, రెండవది రక్షణ కోసం, అంటే కేవలం ఆయన కోసం మాత్రమే కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు?